సాదృశ్యం. ఈరోజు నువ్వు స్థిరంగా ఉండాలి అన్నా, ఈరోజు నువ్వు బలంగా ఉండాలి అన్నా, ఈరోజు నువ్వు గొప్ప శక్తితో ఉండాలి అన్నా, ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే తెలుసా, శీల మండల అనుభవం గుండా వెళ్ళాలి. అప్పుడే నువ్వు ప్రార్థనలో స్థిరత్వం ఉంటావు, వాక్యంలో స్థిరత్వం ఉంటావు, సంఘ పరిచయలో స్థిరత్వం ఉంటావు, దేవుడికి సాక్షిగా స్థిరత్వం ఉంటావు. ఆయన ఇచ్చే ప్రతి ఈవుల్లో నీవు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. సమాధానము వస్తుంది, సంతోషము వస్తుంది, అద్భుతమైన నువ్వు చేస్తున్న పనిలో ప్రతిఫలం ఉంటుంది. నువ్వు మొరపెట్టగా నీకు స్వస్థత రావాలి అన్నా, తగిన సమయంలో నీకు బాగు కావాలి అన్నా, తగిన సమయంలో నీ స్వస్థత నీకు జరగాలి అన్నా, అద్భుతము నీ కుటుంబంలో జరగాలి అన్నా, నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో ప్రమోషన్ పెరగాలి అన్నా, నువ్వు ఎదురు చూస్తున్న గర్భఫలము రావాలి అన్నా, నువ్వు కలిగి ఉన్న ఆ కష్టాల నుంచి బయటకు రావాలి అన్నా, నువ్వు ఖచ్చితంగా మొదటిగా నీవు ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. అనగా చీలమడ అనుభవము బలంగా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి. నీ పాదములు బండ మీద నిలిచిన స్థిరపరుచు